Hey guys, welcome back to Anil Vlogs. This is Village Patas Anil. యాక్చువల్లీ గాయ్స్ ఈరోజు మన ఇక్కడ చిన్న ఒక దావత్ ఉంది. ఇక తెలుసు కదా ఎట్లుంటుందో దావత్ అంటే. వాళ్ళ దావత్ అంటే స్టార్టింగ్ చెడ్డీ పైన ఉంటాం, అంటే మామూలుగా మనం కూడా అట్నే ఉంటాం అనుకో. సో ఫస్ట్ అయితే మనము ఈ దావత్కి సంబంధించిన సామాన్ అయితే దించుకుందాం. చూడండి, ఇక కార్లకి అంతా దించుకున్నాం. టెంట్ వాళ్ళు కూడా వచ్చారు, టెంట్ సామాన్ కూడా వచ్చింది. ఒకసారి చూడండి, టెంట్ వేస్తూనే ఉన్నారు. ఇంకా స్టేజ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. కంటిన్యూగా చూడండి. ఇక మా కుమార్ గారు మస్తు కష్టపడుతుండు. టెంట్ అయిపోతా గైస్, టెంట్ వేయడం అయితే అయిపోయింది. నువ్వు దీనికే ఉన్నావురా చదివేలే. సో మీకు ఒకటి పెద్దది ఒకటి చూపిస్తా. రెడీ ఉంది. నెక్స్ట్ ఇక ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఏడా బయట వద్దా? ఎందుకే అంటే ఎందుకనంటే మనం మేకను తెచ్చుకొని మందుకు అసలుడే గాని మహానుభావుడు. సరే బయట అయితే బయట వద్దాం. అయ్యా హాయ్ బాయ్స్, పండుగ వాజ్ ఎంజాయ్ మ్యాన్. పాపం ఉల్లిగడ్డలు కట్ చేస్తుంది. ఉల్లిగడ్డలు పోసేటోళ్ళకు అవి చేసేటోళ్ళకు ఫోటోలు తీయదు. ఏం చేయాలి? నాచరం లొల్లి బాయ్సా? నీ పేరేం పేరు? భగత్ సింగా? ఒట్టి భగతా? తిన్నావా? ఏం కూర? ఇంకా అన్నమే మరి తిన్నావు కావే. ఎదవ బావాడు చెప్తే వించావుడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నమస్తే అన్నా. అన్నా నేనన్నా కిరణ్ కుమారు ఉంటానా? ఖజేరి एड्रेस बताइए. అయ్యా బాగానే పనిచేస్తుంది కదా. ఏంటిద్దా ఆ పైనకి పోవే. నీకేంటి బావా అందగాడివి? నీ అందరూ నాకు ఎంత వచ్చి వింటానా ఈ పట్టణకి ఐశ్వర్యా రాయ్. ఎక్కాలి జల్దీ వెళ్ళా మరి. ఏదో తేడాగా ఉంది. ఎక్కువ చాలేదు రాయ్. పట్టుకొస్తారు నిన్నే. అంటామని ఎదురు చూస్తున్నాను రా. మండే నిప్పుతోనైనా వీళ్ళ రక్తంతోనైనా నా జన్మ ధన్యమైంది. ఈ నిధిని చూడకుండానే చేస్తాననుకున్నాను. కుమార్కి ఏం పని పడ్డా చూడు. ఏం చేస్తున్నావే? ఎంతగా ఇది బోటా చూస్తుంటే కడిగిందా? అది దావతులు చేసి కడిగి వాసిపోతుంది. ఒకసారి కూడా
నేను తెస్తా వన్ బై వన్ అవుతా ఉన్నాయి. ఇక్కడ మటన్ కటింగ్, ఇక్కడ డెకరేషన్ స్టార్టింగ్. 6 months later. గైస్ మొత్తం చెమటలు పడుతూ ఉన్నాయి. పాపం డెకరేషన్ కష్టపడుతున్నారు. ఇక్కడ వంట దగ్గర మేము కష్టపడుతున్నాం. సో ఇక్కడ పప్పు అవుతుంది, ఇక్కడ మటన్ స్టార్ట్ చేస్తాం. సో అది అయిపోయినాక చికెన్ స్టార్ట్ చేస్తాం. మిక్సీ పట్టుదండి ఎట్లా చేసి ఏం చేసినావు అమ్మా? అధ్యక్ష మన కర్మ అట్లా ఉంది. ఏ ఒక్క పని సరిగా చేసినవారా? ఆగం జగన్నాథం అక్కడ వంట అవుతుంది. వర్కరమ్మ నన్ను పంపించారు, మంచిగా కింద పోసి కూర్చుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారో ఏమో. పట్టు ఎత్తేసింది కింద. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. చూడు నా తప్పేమన్నా ఉందా అట్లా? ఆ ఒక్క మాటతో లేచి Six months later. చూస్తుంటే వావ్. ఏం పేరమ్మా? నీ పేరు ఏం పేరు? నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఇమా. నీ పేరు? ఇదో ఈమె పేరు. మీ పేరు ఏం పేరమ్మా? మీరు మరీ టూ మచ్ అండి బాబు, నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం. చిన్నప్పుడు అబ్బా మీ జోకులకి నవ్వలేక చచ్చిపోతున్నా. కూడా శివుడు ముక్కుతూనే ఉన్నావు కదరా? మీ అమ్మ అట్నే ఉంది కదా, శివుడు ముక్కుతూనే ఉంది కాదరా? గుండు చేసుకోవద్దని చెప్పిన. ఓ మైకి రాయిరా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇట్లా నిన్ను గుండు చేసుకో. ఎందుకు చేసుకున్నావు ఇప్పుడు గుండు? ఏ దేవుని కాడ వేసుకున్నారా? ఒరే నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? చిట్టి వెనక చూడు స్థావరు మా పోరాలు స్టేజ్ కాడ. హాయ్ చెప్పు. బాగున్నారా? మీ డాడీ చెప్పు. డాడీ జల్దీ రా అని చెప్పు. అనుది మీ డాడీ చూస్తున్నాడా? ఉన్నారా అవతల? అవతల ఉన్నాడు. నువ్వు చెప్తే వస్తాడు. చెప్పురా చిట్టి. ఈ మస్త్రి నువ్వు చెప్పు. డాడీ జల్దీ రా. గుండు మీ డాడీ ఎందుకు చెప్పించారా? గుండు మీ డాడీకి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు. మీ డాడీ చేసుకోమన్నారా నేను? ఓవా గట్టెట పోతుంది. 6 months later. యా గైస్ గుడ్ ఈవినింగ్. మార్నింగ్ నుంచి తడిసి చెమటలతోటి ఆగమాగ ఉన్నాం. చూడండి స్టేజ్, వంటలు, అది ఇది మొత్తం అయిపోయింది. సో ఫ్రెష్ అవుట్ ఒకటి పెండింగ్ ఉంది. దాని తర్వాత మిగతా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సో ఇంకా మీకు దావత్ ఏం దావతో చెప్పలేదు కదా, ఇప్పుడు కూడా చెప్పను. కంటిన్యూగా చూడండి. బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లైన్ లో ఉండు. ఏం పెడతావురా? 12 o'clock midnight.
దబ్బడ ఇట్లా పాడేసిపోవాలి తప్ప వాడొస్తుంది వస్తుంది స్టార్ట్ అవుతుంది పాడక పాడు ఇటు ఇటు అన్న నమస్తే